వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారని, పీపీపీ విధానం కొత్తగా ప్రవేశపెట్టింది కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. సుమారు 20 దేశాల్లో ఈ విధానం అమలులో ఉందని చెప్పారు. ఇందులో భాగంగా టెండర్లను అడ్డుకుంటామని, తాము వస్తే ఈ విధానాన్ని రద్దు చేస్తామని బెదిరించడం జగన్ నైజానికి నిదర్శనమని విమర్శించారు. గత మీ 5 సంవత్సరాల పరిపాలనలో పీపీపీ విధానం ద్వారానే సేవలందించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానంలో మీకెందుకు తప్పనిపిస్తోందని ప్రశ్నించారు. టెండర్లు వేయవద్దని బెదిరింపు ధోరణి మానుకోవాలని, బెదిరించడం జగన్ కుటుంబానికి అలవాటేనని చెప్పారు. గతంలో కడపలో టెండర్లు వేయనీయకుండా అడ్డుకున్నారని, వారు సూచించిన వారికే టెండర్లను ఇచ్చేవారని చెప్పారు. అలాంటి వాటిని కూటమి ప్రభుత్వం సహించదన్నారు. మెడికల్ కాలేజీలలో మెరిట్ ప్రకారమే విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. 17 వైద్య కళాశాలలు పూర్తిగా అందుబాటులోకి రావాలంటే సుమారు 15 సంవత్సరాలు పడుతుందని అన్నారు. మెడికల్ కాలేజీల అంశంపై ప్రజల నుంచి సేకరించిన 1 కోటి సంతకాల సేకరణ అంతా అవాస్తవాలు, తప్పుడు లెక్కలు అని అన్నారు. గతంలో 2019లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆభరణాలు, పింక్ డైమండ్ మాయమయ్యాయని లేనిపోని ఆరోపణలు చేసి అధికారంలోకి రాగానే నిరూపించలేక చేతులెత్తేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం, నిరూపించలేక చతికిలపడ్డం జగన్ కు అలవాటే అన్నారు. మీరు తప్పుడు ఆరోపణలు ఎన్ని చెప్పినా అరాచకం ఎవరి పాలనో, అభివృద్ధి ఎవరి పాలనలో అనేది ప్రజలకు బాగా తెలుసునని, లేనిపోని ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత అతన్ని ఎక్కడ మర్చిపోతుందో ఈ సమాజం, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, లేకంటే లా అండ్ ఆర్డర్ కానీ, ప్రపంచంలో పేరెన్నిక పొందినటువంటి సంస్థలన్నీ కూడా ఆంధ్ర వైపు చూస్తున్నటువంటి తరుణంలో నేను కూడా ఉన్నాను అని చెప్పి, లేకంటే దాని మీద ఓర్చుకోలేనటువంటి తనంతో విషప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకరోజు బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడము, ఒక కట్టుకథను తీసుకొచ్చి అల్లేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజల్లో ఒక విష ప్రచారాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం చేసే దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వైద్య రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు, వైద్య రంగంలో సంస్కరణలు, వైద్య రంగంలో ప్రజలకు మెరుగైనటువంటి సేవల కోసం పీపీపీ మోడల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు రావడం ఏదైతే ఉందో, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు విషప్రచారాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విషప్రచారం మొదలుపెట్టి ఆయన రాజకీయాల్లో తన యొక్క వాళ్ళ నాన్నగారు ముందు సమాధానం చెప్పాల్సింది. ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కూడా గతంలో మనందరం కూడా చూసాం, విద్యా సంస్థల్లో విద్యార్థులందరికీ కూడా రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విధానం మొదలుపెట్టాడు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి తరుణంలోనే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వాళ్ళ నాన్నగారు ఆ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విధానం తీసుకొచ్చాడు. దానిని ఏమన్నాము? ఒకటి, ఈరోజు 20 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్ తోటి అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన